మన ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లువానికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే అని వాగ్దానించిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం చూపించండి. వెంటనే చూడండి అక్కడ మనం ఉదయకాలం, మధ్యకాలం, సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ ధ్యానిస్తున్నాం, బైబిల్ రాస్తున్నాం. బైబిల్ అయితే పూర్తిగా రాస్తాను దేవుని కృప వల్ల ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మన సమస్యలు పోనీయకుండా మనకు బలాన్ని అనుగ్రహించి దేవుడు శక్తిని అనుగ్రహించి దేవుడు ఇంకా బలాభివృద్ధి చేసే దేవుడు అనమాట మన దేవుడు అనమాట. ఇది దీనికి రిలేటెడ్ వాక్యాలు ఏంటంటే దీనిలోనే యెషయా 40 అధ్యాయం 31వ వచనంలో చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోదురు అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 5వ వచనము, పక్షిరాజు వలె నీ యవ్వనం కొత్త ఉన్నట్లు మేలుతో ఉదయాన్నే తృప్తిపరుచున్నాడు అని చెప్పేసి కూడా అంటున్నారు అనమాట. ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను కూడా అని దేవుడు చెబుతున్నారు అనమాట. ఇంకా రోమపత్రిక 3వ అధ్యాయం 28వ వచనము, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచున్నామంటున్నారు అన్నమాట దేవుడు. ఇంకా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయము 9వ వచనము, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషంగా నా బలహీనతలందే బహు సంతోషంగా అతిశయపడుదును అంటున్నారు. ఇంకా 10వ వచనం చూస్తే, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, కనుక నేను క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించున్నాను అని చెప్తూ మాట్లాడుతున్నారు. ఇంకా నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనము, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణము, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించేదను అని చెప్పేసి దేవుడు ఇంకా చెబుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను అని చెప్పేసి కీర్తనకారుడు అంటున్నారు అనమాట. ఇంకా కీర్తనలో 18వ అధ్యాయంలోనే 32, 36 వచనాలలో చూస్తే, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మన మార్గమున నడిపించేవాడు కూడా ఆయనే అని చెప్పేసి అన్నారు. ఇంకా 36వ వచనం చెప్తే, నా పాదములకు చోటు విశాలపరిచితిని, నా చీలమండలు బెణకలేదు అని చెప్పేసి అంటున్నారు కీర్తనకారుడు. ఇంకా కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 35వ వచనంలో, తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేల్ దేవుడే తన ప్రజలకు బల పరాక్రమముల అనుగ్రహించుచున్నాడు, దేవుడు స్తుతినందును గాక అని కూడా అంటున్నారు. ఇంకా కీర్తన గ్రంథంలో 73వ అధ్యాయం 26వ వచనంలో, నా శరీరము నా హృదయము క్షీణించినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును శ్వాసమునై ఉన్నాడు అని చెప్పేసి కూడా కీర్తనకారుడు అంటున్నాడు. ఇంకా కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 28వ వచనంలో, వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయాను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము అని కూడా అంటున్నారు. ఇంకా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయంలో 9, 10 వచనాలు, క్షమించండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం అండి, మరియు మీ మనోనేత్రములు నందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎటుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎటుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎటుదో మీరు తెలుసుకునవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనసు అనుగ్రహించినట్లు నేను మీ ప్రార్థనలు యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయించునని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా ఎఫెసీ పత్రిక
ఒకటో అధ్యాయంలో 19వ వచనం కూడా ఆయన బలాత్సవం చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆమ్, ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వముల కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామమున కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకుని ఉన్నాడని చెప్పేసి కూడా అంటున్నారు. ఇంకా ఎఫెసీ పత్రికలోనే 3వ అధ్యాయము 16వ వచనములో చూస్తే ఇక్కడ మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములకు విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలన మీరు దేవుని సంపూర్ణత ఎందుకు పూర్ణులగినట్లుగా ప్రేమ ఎందుకు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టును మరి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యొక్క మూలంగా మహిమల తరతరములు సదాకాలము మహిమ కలిగినాక ఆమె అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇవన్నీ కూడా సమస్యల వారు బలం చూడడం ఆయన శక్తిని బలాభివృద్ధి కలుగు చేయడం ఆయన అనే వాక్యానికి రిలేటెడ్ వాక్యాలను దేవుడి వాక్యాల ద్వారా మనతో మాట్లాడే దినం ఎంతో సంతోషకరమైన దినం. ఈ వాగ్దానాన్ని మన జీవిత నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మా ఉన్నతిలో సరసత్మంతర ఘనమైన నాన్నగారు అసలు తీసుకొస్తున్నా ఎంతమంది ప్రపంచ ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డ అసలు తత్తుంది అక్క తెచ్చిన కొరకులు తెచ్చిన చిన్న బిడ్డలు మంచి జరిగింది దయశైలి తిరగండి నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి ఆది పరిస్థితుల వరకు ఆది సాయం తెచ్చండి అనుగ్రహం సస్వసం నివేదనలు తక్కువ చుక్కుని వారు లేతండి రక్షణ దయచేయండి అనుగ్రహం సస్పరచండి వనస్తులు బలపరచండి ఏమైనా కాలం మీకు అటువంటి కృప చెప్పండి మీతో రాని మీ విషయానికి సిద్ధపడిన కృప చెప్పండి ఎత్తపడకుండా బాగా తెచ్చండి మా ప్రభు విషయం నేర్చుకొస్తున్న అటువంటి ప్రార్థిస్తున్నాం తండ్రి మేము దీని ప్రార్థనలో మా కుటుంబం గురించి ప్రే చేయమని మనం చేసుకున్నాం ప్రభుత్వంలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.